ఏం కావాలి? నాకు ఆస్తి కావాలి మేడం. ఆస్తా? మేము ఎట్లా బతకాలి మేడం మరి? లవర్తో నువ్వు బతకడానికి మొగుడుతో డబ్బులు కావాలా నీకు? అవును మేడం కావాలి మరి. మేము ఎలా బతకాలి మరి చెప్పండి, మరి మీరే న్యాయం చెప్పండి. నేను పని చేయవా? చేయను నేను. రేణుకా గారు మీరేనా? రండి. పిలువు తల్లి. దా బాబు నమస్కారం, కూర్చో. ఇతనేనా రెడ్ హ్యాండ్? ఏమ్మా రేణుక, అసలు నీకేం కావాలి? నాకు ఆస్తి కావాలి మేడం. ఆస్తా? ఎందుకు? లవర్ ఉన్నాడు కదా, ఇంకా ఆస్తి ఎందుకు? మేము ఎట్లా బతకాలి మేడం మరి? ఇగో కాళ్ళు ఇరుగుతాయి అంటారు చూడు, ఇప్పుడు నువ్వు చేసిన ఏం పనికి సమాధానాలమ్మా? ఇక్కడ దాకా వచ్చి నీ కాళ్ళు నువ్వు ఎరగ. అవును మేడం, మరి బతకాలంటే మేము ఎలా బతకాలి? ఏ కాలు చేతులు పని చేయట్లేదా మీవి? ఏంటమ్మా అతను ఆస్తి ఇస్తే మీరిద్దరు కాపురం చేస్తారా? అవును సార్. అందుకే నా ఆస్తి సంతకానికి పిలుస్తుంది. ఆవిడ చూడమంటారేంటి సార్? మీకు బుద్ధి లేకపోతే? ఏమండి మీ ఆస్తి మీకు కావాలంట? కదా బుద్ధి లేదు ఇక్కడ. మీ ఆస్తి కావాలంటే అలాంటి పనికి మళ్ళీ అమ్మాయి కావాలి ముర్రా అని నువ్వు అడుగుతున్నావు. రెడీ హండ్రెడ్ గా దొరికితే పని చేసుకుని మీ ఆవిడంటే ఇష్టం కదా, వాళ్ళిద్దరిని పోషించండి. వాళ్ళిద్దరు ఒక ఇంట్లో ఉంటారు, మీరు సంపాదించి డబ్బులు పంపించండి వాళ్ళకి. అలా కాదు, మీరేమో వచ్చి భారీ కావాలి అని అంటున్నారు, ఆమె ఏమో వచ్చి మీ ఆస్తి కావాలంటుంది. ఎందుకంటే సురేష్ ఆవిడ కలిపి లగ్జరీ ఏంటండి ఇది? నాకు చాలా కామెడీగా ఉంది. ఏ కామెడీ లేదేం లేదు, ఇద్దరిని తీసుకెళ్ళి లోపల ఏడివే. ఎందుకు వేస్తాడు మేడం లోపల? సిగ్గుందా నీకు? ఏం మాట్లాడుతున్నావు? ఎందుకే లవర్తో నువ్వు బతకడానికి మొగుడుతో డబ్బులు కావాలా నీకు? అవును మేడం కావాలి మరి. మేము ఎలా బతకాలి మరి చెప్పండి, మరి మీరే న్యాయం చెప్పండి. నేను పని చేయవా? చేయను నేను. మళ్ళా అలాంటప్పుడు అయినందుకు నీకు డబ్బులు ఇవ్వాలి? అతని మీద ఉన్న నాకు కావాలి, నాకు ఆయన మీద ఉన్న ఆస్తి మాత్రం నాకు కావాలి, నాకు అంతే. ఆస్తి కావాలా? లేదు సార్. అమ్మాయి ఆస్తి తెచ్చిన అమ్మాయి కావాలి. ఆ అమ్మాయి ఆస్తి వస్తే నువ్వు తిని బతుకుతావు అనుకుంటున్నావు. ఎంత బుద్ధిమంతుడే తను ఎందుకు తిని బతుకుతాడు సార్? తను కష్టం చేసి పోషిస్తాడు. నా ఆస్తి నాకు రాసి మనం ఎందుకు రాసి ఇవ్వాలి నీకు? ఇన్ని రోజుల నుంచి సంసారం చేసేగా, బాబుని నువ్వు కనిచ్చాగా. చేసావుగా, నువ్వు చేసావుగా ఇంత సంసారం. చేసే కాబట్టి కాబట్టి నువ్వు నీ పేరు ఇవ్వను. మీద ఉన్న ఆస్తి వాళ్ళకి ఇచ్చేసి కొడుకుని పోషించుకుంటాడు ఆయన. నెల నెల నువ్వు పని చేసి నెల నెల నీ జీతం తీసుకెళ్ళి ఆయనకి ఇవ్వు, ఆయన కొడుకుని పెంచుకుంటాడు. కాపురం ఆయన ఒకడే చేయలే, నువ్వు కూడా చేసావుగా. చేయలేదా? చేసా. డబల్ చేసావు నువ్వు, ఆయన సింగిలే చేసాడు. అతను చేసే కంటే నేను ఇది చేసిన తక్కువేం కాదు మేడం. అమ్మో ఆయన ఏం చేశాడమ్మా? ఆయన ఎవరినైనా మోసుకొచ్చి కూర్చోబెట్టాడు ఇక్కడ? బాగానే నేర్చుకున్నావు మాటలు. అమ్మో పిల్ల ధైర్యానికి మెచ్చుకోవాలండి. ఏం చూసి మాట్లాడుతున్నారు మీరంతా? ఇతను చూసుకొని మాట్లాడుతున్నాను నేను. ఆయన బయటికి వెళ్ళి అలాగే చూసుకోమ్మా. ఆయన ఏం మాట్లాడట్లా, నువ్వే మాట్లాడుతున్నావు. ఏంటండి మీకు నాకు ఇలాంటి ఇతను ఆవిడ అంటే ఇష్టం కావాలా? మేడం, నాకు ఇతను అంటే ఇష్టం. నేను ఇతనితోనే వెళ్ళిపోమ్మా, వెళ్ళి బతకాలనుకుంటున్నాను. బతుకుపో. పోయిక నడుపు. అందుకే ఆశ రాసి ఎంత రాసి ఇవ్వాలి? చిల్లిగా రాదు, అతని ఆస్తిలో చిల్లిగా రాదు నీకు. లీగాలిటీ చెప్తాను. నీ ఆస్తి రాదు, కొడుకు రాడు. నీ కొడుకు ఎలాగా మీకేంటండి? మీరు చెప్పండి, ఇవిడ కావాలా? ఇంకా ఆయన చెప్పవసరం మనమే చెప్దాం. ఆయనకేం తెలుసు? కూర్చొని వినండి. మీరే ఏదో ఒకటి చేయండి మేడం.